హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు వైనాడ్ ఫస్ట్ వ్లాగ్ చూశారు. ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు మనం వైనాడ్లో ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఈ కేరళలో గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అందువల్లనే పచ్చదనం ఎక్కువ ఉంటుంది. చూడండి, పళ్ళు, అన్ని రకాల పళ్ళు ఉన్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు మనం పాండిచ్చేరిలో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేయబోతున్నాం, ఎడకల్ కేవ్. సో ఎడకల్ కేవ్కి వెళ్తూ ఉన్నాం. ఇక ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మన గూగుల్ అమ్మ తల్లి మమ్మల్ని తిప్పి 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 తీసుకెళ్తూ ఉంది. ఒక్కొక్క దగ్గర అయితే చాలా సన్న రోడ్లు, ఏదైనా ఎదురు వెహికల్ వస్తే కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. అలా వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి ఇంక వేరే దారి లేక గూగుల్ అమ్మ ఎలా చెప్తే అలా వెళ్తూ ఉన్నాం. కానీ చాలాసార్లు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా కూడా జరిగిందన్నమాట. మోస్ట్లీ నెట్ ప్రాబ్లం వల్ల అలా కూడా అయి ఉండొచ్చు. అందువల్ల గూగుల్ అమ్మని చూసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వెళ్తూ ఉన్నాం. కానీ కొన్ని దగ్గరలో ఏంటంటే బోర్డులు పెట్టున్నారు, కానీ కొన్ని దగ్గరలో అయితే అసలు బోర్డులే లేవన్నమాట. సో వెళ్ళాలంటే ఇంకా గూగుల్ అమ్మని ఖచ్చితంగా నమ్మి వెళ్ళాల్సిందే. తర్వాత ఈ కేరళలో మనం ఎంటర్ అవ్వగానే కళ్ళకి ఆనందం అంటే ఆనందం. నేచర్ లవర్స్, మీరు కూడా నాలాగా నేచర్ లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా అలా లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉంటే అంత ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. మనం ఎంత దూరం వెళ్ళినా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం నాకు చార్ధామ్ యాత్ర వెళ్ళినప్పుడు ఎంత దూరం వెళ్తూ ఉన్నా బోర్ కొట్టలేదు. అదేవిధంగా సెకండ్ టైం వైనాడ్కి వచ్చినప్పుడు కూడా అలానే అనిపిస్తూ ఉందన్నమాట. సో అలా పచ్చని చెట్లను చూస్తూ వెళ్తూ ఉంటే ఇంకా ఇంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేము గమనించింది ఏంటంటే వైనాడ్లో కొన్ని దగ్గరలో అయితే ఇల్లు దగ్గర కూడా లేవన్నమాట. ఎవరెవరు పొలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారంట అక్కడ. అదైతే ఇంకా ఆ ఏరియా అయితే ఇంకా బాగుందన్నమాట. అంటే వైనాడ్లో అన్నీ ఎటుపక్క చూసినా బాగున్నాయని చెప్పలేం, కానీ కొన్ని ప్లేసెస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. టీ ఎస్టేట్స్ ఉండే దగ్గర అయితే ఇంకా అద్భుతం. ఆ టీ ఎస్టేట్స్ మధ్యలో ఇల్లు కట్టుకుని ఉన్నారు, అది ఇంకా అద్భుతం. అలా చూస్తూ ఉంటే కళ్ళకి నిజంగా ఇదే నేత్రానందమేమో అనిపించేలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే మా చెల్లి ఐగగో పనసకాయలు అంటూ ఉంది. మాకైతే ఏం కనిపించలేదు. తర్వాత వెళ్తూ ఉంటే ఇక్కడ మేము గమనించింది ఏంటంటే పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి, కానీ మనం ఎక్కడా కూడా పనసకాయలు అమ్మడం కానీ లేదా పనస తొళ్ళలు అమ్మడం కానీ చూడలేదన్నమాట. అదే అక్కడ పనసకాయల వ్యాపారం చేసినా కూడా ఈ పోయే టూరిస్టులే పనస తొళ్ళలన్నీ కొనేస్తారు, అలా అనిపించింది. కానీ ఎక్కడా కూడా మనకు పళ్ళు అమ్మే దగ్గర కూడా పనస పళ్ళు లేవన్నమాట. తర్వాత మేము ఒకరితో మాట్లాడినప్పుడు తను చెప్పాడు, ఏం చేస్తారు ఇవన్నీ అని అంటే ఎక్కడైనా మొలిచిపోయింది అనమాట. అంటే ఎవరికి సంబంధం లేని చోట నార్మల్గా బీడ్ లాంటి పొలం ఉంటుంది కదా, గవర్నమెంట్ స్థలాలు అట్లా కూడా మొలిచిపోయినాయి అనమాట పనస చెట్లు అయితే. అడిగితే అవి మేము కోతులకు వదిలేస్తాము అన్నారనమాట. కానీ వీళ్ళు దాన్ని అమ్మకుండా ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి, అవన్నీ ఏం చేస్తారు అని అనిపించింది. తర్వాత వెళ్ళే కొద్దీ వక్కల చెట్లు అవి కూడా మాకు బాగా కనిపించాయి. ఎక్కువగా కోకోనట్ ట్రీకి ఫేమస్ కదా, కోకోనట్ ట్రీస్, తర్వాత వక్కల చెట్లు. ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం పనస చెట్లు, అరటి చెట్లు అద్భుతం. ఇంకా ఇక్కడ పనస చెట్టు అయితే మన పనస చెట్టు లాగా లేదు, సన్నగా చాలా పొడవుగా అయిపోయింది అనమాట. అంటే ఆ చెట్టు ఆకాశాన్ని అంటిందా అనేలా ఉందన్నమాట. కానీ కాయలు మాత్రం గుత్తులుగా, మనకు పనస చెట్టు పెద్ద కొమ్మలు కూడా, స్టెమ్లు కూడా బాగా వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం సన్నగా పొడుగ్గా వెళ్తూ ఉన్నాయన్నమాట కాయలు. సో ప్రతి ఇంట్లోనూ మామిడి చెట్లు కూడా ఉన్నాయి, కానీ మామిడి చెట్లు మన మామిడి చెట్లలాగా అన్ని రకాలు లేవన్నమాట. ఎక్కడ చూసినా రౌండ్గా గుండుగా ఉన్నాయి, ఆ మామిడి చెట్లే ఉన్నాయి. సో మామిడి చెట్లు, పనస చెట్లు, అరటి చెట్లు, వక్క చెట్లు ఇవి ఎంత దూరం వెళ్ళా ఉన్నాయన్నమాట. తర్వాత మెయిన్ రోడ్స్, ఈ రోడ్లు నేరోగా ఉండి అటువైపు ఇటువైపు పచ్చదనం కనిపిస్తూ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. హ్యాపీగా ఫుడ్ కానీ మన దగ్గర ఉంటే అలా పచ్చని పొలాల మధ్యలో కూర్చొని
తింటూ ఉంటే అసలు ఆనందమే వేరనిపించింది. కానీ ఇక్కడ మాత్రం హోటల్స్ ఎక్కడా కూడా మాకు నచ్చలేదు. మేము లాస్ట్ టైం అయితే మేము కుక్ చేసుకున్నాం. ఈసారి ఏం కుక్ చేస్తావులే 2 డేసే కదా వద్దులే బయట తినేస్తాం అని చెప్పి వెళ్ళామన్నమాట. కానీ అప్పుడు అనిపించింది సో హ్యాపీగా కుక్ చేసుకుని ఎలా ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే మేము 2 డేస్ కూడా హోటల్లో స్టే చేయకుండా హోమ్ స్టేలో ఉన్నాం అనమాట. హోమ్ స్టేలో అన్ని రకాల మనకు వంటకి కావాల్సిన పాత్రలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఓన్లీ ఇవి వంట సామాన్లు మాత్రం ఎత్తుకోపోతే చాలు, మనం హ్యాపీగా వంట చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ నైట్ వచ్చైనా కూడా తృప్తిగా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బయట తిన్నా కూడా నైట్ మాత్రం వచ్చి మనం తినచ్చు అనమాట. ఇక్కడ చూడండి బావి ఎంత బాగుందో. సో ఇక్కడ ఇల్లు కూడా లోపల పొలాల మధ్యలో ఉంటే బాగున్నాయి. ఇక్కడ రోజాలు గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఏం రోజాలు, మన రోజాలలాగా అనిపించలేదు. ఇవి నార్మల్గా కాశ్మీర్లో మేము చూసాం గుత్తులు గుత్తులుగా ఇలా రోజా పూలు పూయడం. అలా ఇక్కడ మళ్ళీ చూస్తున్నాను అనమాట. సో మొత్తానికి మేము ఏడకల్ కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ముందుగానే పార్కింగ్ ఏ పార్కింగ్ అని ఇచ్చేస్తారు, 1 2 3 4 అట్లా. వీళ్ళు ఎలా అంటే ఇల్లు ఎవరికైతే ఇల్లు ఉంటాయో వాళ్ళకి కొద్దిగా స్థలం ఉంటే అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మేము పార్క్ చేయడానికి వస్తే అక్కడ కూడా పనస చెట్లు, బ్యాంబూ ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూర్చోడానికి జస్ట్ చైర్స్ కూడా బ్యాంబూతో చేసి ఉన్నాయి. సో రండి ఒకసారి అలా తిరిగేసి వచ్చేద్దాం. పనసకాయలు అంటామంటే ఇంకా పైన ఉండే ఎక్కువ ఏడు మొక్కుందా పైన. అయినా వీళ్ళు తినరా ఏంది, ఏడ పెట్టినట్టున్నాయా దారి పడుకోయాక ఇది తినరేమో వీళ్ళు, లేదా అమ్ముతారులే, తినకుండా ఎందుకుంటారులే కానీ అమ్మి సప్లై చేయరా మనం కదిలిస్తే కదులుతున్నాయి కాయలా గాజులు వైద్యుడు పడిపోయింది. అయినా అయ్యే పడిపోయి వీళ్ళు కోసుకోవట్లేదు, ఇంత అర్థం కాదు. అడగదామా? ఇటు పట్టుకో, ఆ పక్క ఒకటి పడిపోయింది, ఇటు పట్టుకో చెప్తా. ఇట్రా ఆయన అడుగు ఆయన అడుగు ఆయన అడుగు ఆయన అడుగు ఆయన అడుగు ఆయన ఏమంటున్నా అంటే పాప ఏమంటున్నా అంటే మీకు కాలంటే కోసుకోండి అన్నాడు. అది కింద పడి ఉంది, కింద పడిపోయింది. లేదు పండిపోయింది. రూమ్ లో కోసేద్దాం, ఇంటి దాకైతే ఉండదు కదా. కోసుకోమా, వాళ్ళు కోసేటట్లేరు. కోసుకో చక్కగా నడవగలుగుతున్నారు. వయసు వాళ్ళు ఎవరు చక్కగా నడవట్లేదంటావా? ఒక్కలు అటు పోతుంది, ఒక్క ఏందే పనసకాయ నీ వేరే కనబడుతున్నాయా? పడ మనం వచ్చే లోపల ఎత్తుకొని పోదాం. ఇక్కడ పనసకాయలు ఎవరు పట్టించుకునేట్లేదు. మనకే తెలుసు, నేనే పైకి వస్తుంటే ఆగు అంకుల్ బాని. దాదాపు 1 కిలోమీటర్ పైకి ఎక్కాలి అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో స్లోపు. వెళ్ళేటప్పుడు ఈజీ కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొద్ది దూరం ఎక్కగానే ఆయాసంగా అనిపిస్తూ ఉంది. కానీ చిన్నగా వెళ్ళొచ్చు. కానీ నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఒకతను చెప్పాడు పైన వాటర్ కూడా దొరకదు, వాటర్ బాటిల్స్ అలౌ చేయరు, మీరు వేరే బాటిల్స్ తీసుకెళ్ళాలి. తర్వాత ఎక్కడం 1 కిలోమీటర్ అన్నారు కానీ చాలాసేపు ఎక్కాం. అమ్మో
మొత్తానికి చిత్తడైపోయాం, అలా భయపెట్టేశాడు అనమాట. సో మేము కూడా ఆలోచించాము ఎక్కగలమా లేదా అని చెప్పి, కానీ అలా ఏం లేదు, ఈజీగానే ఉంది. ఏసీ రూమ్ లో ఉంది. అబ్బా తక్కువ పాములు గీములు రాపోతాయి. పాములు కూడా వెల్కమ్ చెప్తాయంటవా? అబ్బా ఇక్కడ చల్లగా ఉంది. ఎందుకు నువ్వు అడుగు చెట్లు గిట్లు కానీ పగిలి కొండలే పిండేనంటే నాకు సంబంధం లేదు, ఎవరో వెళ్ళిపోతాం మేము. ఇంకా ഭയങ്കര റിവ്യൂ ആണല്ലോടാ. എമ്പുരാനിലേക്ക് റിവ്യൂ. వికేష్ డౌన్ అయిపోయినాయి పదండి. అయ్యిందాడా చెరుకు రసాలా? ఇంకా 500 మీటర్స్ అంతే, రండి. 7 గంటలు తొల్లామంటే కిందకి వెళ్ళిపోతావు నడవకుండానే. దానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నట్టు వెళ్ళడానికి. ఇవి చూడండి బాగున్నాయి కదా, ఇవి పిచ్చుకూళ్ళలాగా కట్ చేసి పెట్టున్నారు. అదేవిధంగా వుడ్తో సంబంధించిన కొన్ని సామాగ్రి ఉండొచ్చు, కావాలన్న వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఎడకల్ కేవ్ వెళ్ళే దారిలో. ఇక కాఫీ మిషన్ చూడండి. హలో 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 చిన్నగా 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 ఫోన్ పెట్టుకొని పోయినంటే పోతే ఒక ఉంటుంది నీకు. మొత్తానికి ఎడకల్ కేవ్ దగ్గర ఒక 50% అయితే నడిచాము. ఇక్కడ అక్కడక్కడ కొంచెం కూర్చునే దానికి ప్లేస్ కూడా ఉంది. కొద్దిసేపు కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఏమన్నా కావాలంటే దారిలో దొరుకుతాయి, తింటూ వెళ్ళొచ్చు. ఒక 30 మినిట్స్ పడుతుంది అనమాట మనం ఎడకల్ కేవ్ చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ బాయ్.